సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో కోహెడ మండలం తంగలపల్లిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. బ్లాక్ల వారీగా జరుగుతున్న నిర్మాణ పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలోపు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. తంగలపల్లిలో 30 ఎకరాల్లో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఇక్కడ స్కూల్ భవనాలు పూర్తి చేసి హాస్టల్ వసతులతో సహా తరగతులు ప్రారంభిస్తామని చెప్పారు. క్రీడాపరమైన ఇతర సౌకర్యాలతో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ స్కూల్ భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. దేశానికి ఆదర్శంగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండనున్నాయని పేర్కొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం తంగలపల్లి గ్రామంలో ఈ నిర్మాణం వేగంగా కొనసాగుతూ ఉంది. మేము దీన్ని తొందరలో వచ్చే విద్యా సంవత్సరంలో పూర్తి చేసి తరగతులు ఇందులో ప్రారంభించి హాస్టల్ వసతితో సహా అన్ని క్రీడాపరమైన ఇతరత్ర సౌకర్యాలు కలగజేసి పూర్తి చేసే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, సంక్షేమ శాఖల మంత్రులుగా మేము ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ద్వారా పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తు కలగజేయాలని, ఇందులో చదువుకున్న పిల్లలు రేపు భావి భారత పౌరులుగా తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి సంబంధించిన దానిలో ఉపయోగపడే విధంగా అత్యున్నతమైనటువంటి ఏదే ప్రపంచ స్థాయి పాఠశాలలతో పోటీ పడే విధంగా ఉండే విధంగా దీన్ని తీర్చిదిద్దుతూ ఉన్నాం. పూర్తి రెసిడెన్షియల్గా అధ్యాపకులతో సహా అందరూ ఉండి ఇక్కడనే చెప్పేటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో వేగవంతంగా నిర్ణయం చేసుకుంటున్నాం. కాబట్టి మరి రాష్ట్రంలో 1, 2, 3 నిర్మాణాల్లో మాది కూడా ఉంది. ఈ తొందరగా పూర్తి చేసుకొని మా నియోజకవర్గం వెనుకబడ్డ గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇంకొకటి కూడా ఏమని అడుగుతాం ముఖ్యమంత్రి గారు తప్పకుండా. ఎందుకంటే మేము మీరు ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాన్ని తొందరగా అమలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఇంకొకటి కూడా కావాలని అడుగుతాం. ఇది వెనుకబడ్డ ప్రాంతం, గతంలో నిర్లక్ష్యం జరిగింది. ఈ ప్రాంతానికి కొంత అన్యాయమైంది కాబట్టి ఇవాళ ఇప్పటికే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నాం, లేకపోతే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేస్తూ ఉన్నాం. ఈ ప్రాంత రైతాంగానికి అందరికీ రైతులందరినీ సహకరించమని కోరుతా ఉన్నాం. కొంత కాలువలకు భూములు అటు ఇటు తీయంగా ఎవరు దయచేసి ఇబ్బంది పెట్టకమని కోరుతా ఉన్నాం. మిగతా అన్ని రకాల ఇంటిగ్రేటెడ్గా అంటే ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కొరకు అటు టూరిజం కావచ్చు, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అటు ఇండస్ట్రియల్ పార్క్ కావచ్చు, అటు విద్య కావచ్చు, ఇటు వైద్యం కావచ్చు, అన్ని రకాల సమిష్టిగా కలిపి అభివృద్ధి చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇంకా మరింత ఉత్సాహంతో ఈ నియోజకవర్గ ప్రజలు ఎల్లకాలంగా మేము అగ్రభాగాన్ని నిలబడ్డం అనే విధంగా ఉండే విధంగా అభివృద్ధి తీసుకుపోతాం. అందుకే ఇలా ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం యొక్క వేగం